సారాంశము. మైత్రి టైం అయిపోయింది. సేవా గ్రూప్ ఒకటి, ధ్యానం, ధర్మం, 18 పురాణాలు సారాంశం. జస్ట్ పిండితే పాలు తాగితే మానవ జీవితం మనుగడ కాదు. టైం అయిపోయింది. చూద్దాం నెక్స్ట్. అయిపోయింది. నెక్స్ట్ ఆన్సర్ ప్లీజ్. పరోపకారాయ పుణ్యాయ పరపీడాయ పాపాయ. అన్ని మొత్తం వేదాలన్నీ పిండితే లాస్ట్కి ఎంత మాత్రం చెప్తామంటే ఇతరులకు పుణ్యం చేసుకోవడమే. ఏం చేస్తున్నా? ఇతరులను పీడించడమే పాపం. థర్డ్ క్వశ్చన్, ధ్యానం గ్రూప్, సేవ గ్రూప్. భాగవతంలో ఏ అంశాలతో వ్యవహరించారు? మెయిన్ థీమ్, భాగవతం యొక్క మెయిన్ థీమ్. భగవంతుని ఎలా చేరుకోవాలి? దీన్నంతా ఒక మాటలో మీరు చెప్పకూడదు, వాళ్ళకి చెప్పేస్తున్నారు. మీరు వాళ్ళకి పోతే మార్కులు. మీరు ఎవరు లేరా? నెక్స్ట్ ఆన్సర్ ప్లీజ్. ఇది భగవంతుని గురించి మీరు చెప్పారు, దాదాపు చెప్పారు. కరుణాలు చెప్తున్నారు, ఫాలో కాలేదు. భగవంతుని గురించి మరియు భక్తుల గురించి, ఇద్దరి గురించి చెప్తుంది భాగవతం. తర్వాత నెక్స్ట్ టైప్ ప్లీజ్. సంస్కృతంలో మీ క్వశ్చన్, సంస్కృతంలో భాగవతాన్ని ఎవరు రచించారు? బ్యాక్ సైడ్ వ్యాస మహర్షి. పాయింట్స్ చేసుకోవాలండి. ఋషిత వచ్చింది, ఇప్పుడు వచ్చింది. నెక్స్ట్ మీకు భాగవతాన్ని రాయడానికి వ్యాస మహర్షిని ప్రేరేపించింది ఎవరు? సుఖమహర్షి చెప్పాడు పరీక్షితుడికి. నేను చెప్పను, ఆన్సర్ చెప్పకూడదు, క్వశ్చన్లు వస్తాయి. సారీ. ప్రేరేపించింది నారదుడు. కరెక్ట్ ఆన్సర్. మీకు రెండు మార్కులు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. వెరీ గుడ్. వ్యాసుడి కంటే భాగవతాన్ని చెప్పింది ఎవరు? వ్యాసుడి కంటే ముందే భాగవతాన్ని చెప్పింది కాదు. మీరు. విష్ణు కాదు. ఆన్సర్ ప్లీజ్. కాదు. ఆన్సర్. బ్రహ్మ భాగవతాన్ని వ్యాస మహర్షికి, వ్యాసుడు శుకుడికి వివరించారు. గుర్తుపెట్టుకోండి. బ్రహ్మ వ్యాస మహర్షికి చెప్పాడు, వ్యాసుడు శుకుడికి చెప్పాడు. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. నెక్స్ట్ ధ్యానం కదా, సేవకుడు. వ్యాసుడు భాగవతాన్ని స్టార్టింగ్ ఏ విధంగా చేశాడు? ఏ విధంగా స్టార్ట్ చేశాడు? మీ గ్రూపే. వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళకి మార్కులు వెళ్ళిపోతాయి. మీరు ఎవరు చెప్పినా వాళ్ళకి మార్కులు పోతాయి. కాదు, శ్లోకం కాదు. దాన్ని ఏ విధంగా ప్రారంభం చేస్తాడనేది. భాగవతం ప్రారంభం, భగవద్గీత ప్రారంభం అందరికీ తెలిసిందే. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని. భాగవతం ఏ విధంగా ప్రారంభం అవుతుంది? ఆన్సర్ ప్లీజ్. శాపం కారణంగా మరణశయ్యపై ఉన్న పరీక్షిత్ రాజుకు సుఖమహర్షి కథనంగా వ్యాసుడు భాగవతాన్ని ప్రారంభం చేశాడు. సింపుల్. రైట్. నెక్స్ట్ ప్లీజ్. పరీక్షితుడికి ఏం శాపం ఇచ్చారు? పరీక్షితుడికి ఇచ్చిన శాపం తక్షకుడే. ఏం శాపం? పాము కాటుతో. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. అది గుర్తుపెట్టుకోవాలి. శపించబడిన రోజు నుండి 7 రోజులతో 7 రోజున పాము కాటుతో చనిపోతాడు అని శపించబడు.